నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శ్రీ జగద్గురవే నమః. జగద్గురువైనటువంటి శనీశ్వర మహారాజ్ కి జై. మనకి శని జయంతి ఈరోజు. శని జయంతి అంటే ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం శుక్ల కృష్ణపక్షం అమావాస్య తిథి రోజున వస్తుంది. కాబట్టి ఈ రోజు శనివారం ఉండడం కూడా చాలా విశేషమైనటువంటి రోజు. శనివారంతో కూడినటువంటి శని జయంతి రావడం చాలా అదృష్టంగా భక్తులంతా కూడా భావించాలి. అయితే 30 సంవత్సరాలకి ఒక్కసారి ఈ శని జయంతి వస్తుంది. తన సొంత రాశి అయినటువంటి కుంభ రాశిలోకి మరి ఈ యొక్క శని ఉన్నప్పుడు ఈ యొక్క శని జయంతిని మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ శని అంటే కర్మకి, ఆ తర్వాత ఈ యొక్క డిసిప్లిన్ కి, క్రమశిక్షణకి మారుపేరు అన్నమాట. ఆయన్ని కర్మ ఫలదాత అంటాం. అలాగే కర్మ కారకుడు అంటాము. కర్మకి కారకుడు అయినా మళ్ళీ ధర్మానికి కూడా ప్రతీక అన్నమాట. అయితే ఎవరైతే ఈ యొక్క శని దశలు నడుస్తున్నప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని, సాడే సత్ అంటాం, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు ఎవరైతే అన్యాయంగా అధర్మంగా వీళ్ళు ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళని శనీశ్వరుడు శిక్షిస్తాడు. ఎందువల్లంటే ఆయన ధర్మమూర్తి. కాబట్టి మనకి ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి ఈ ఎన్నటి సమయాలలో చాలా కష్టాలను ఇస్తాడండి. ఈ అర్ధాష్టమ శని సమయాల్లో అనుకుంటాం. నిజమే, కష్టాలతో పాటు సక్సెస్ కూడా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని భక్తులు మర్చిపోతారు. అంటే ఇతర మనకి మిగతా 8 గ్రహాలు కూడా మనకి ఏం చేస్తాయంటే సుఖాలను ఇస్తాయి, అలాగే ఫలితాలను ఇస్తాయి, చాలా స్పీడ్ గా ఇస్తాయి. కానీ శనీశ్వరుడు మాత్రము చాలా స్లోగా, మందుడు అంటాం ఆయన్ని, స్లోగా నడుస్తాడు. ప్రతి ఒక్క ఆ గ్రహము కూడా ఒక సంవత్సరం లోపల లేకపోతే సంవత్సరంలో గిర్రమని తిరిగేసి ఒక రాశిలో ఉంటారు. తర్వాత తొందరగా ముగించుకొని వేరే రాశిలోకి వెళ్ళిపోతారు. కానీ శనీశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ వస్తాడు. కాబట్టి అతని యొక్క సహజ నైజం ఏమిటంటే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాజయోగ కారకుడు ఆయన. శని యొక్క ఆ అనుగ్రహం లేదే ఏ జీవికి కూడా ఆయుర్దాయం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండదు. అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ని ఇచ్చేటటువంటి ప్లానెట్ శని మహారాజ్ అన్నమాట. అలాగే ఇతర ప్లానెట్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే మనకి ఈ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్న క్రమశిక్షణ నేర్పించిన శని మాత్రము మనము శని దేవుడు అంటాం. మిగతా ప్లానెట్స్ మామూలుగా గ్రహాలు అని అంటాం. కుజగ్రహము, బుధ గ్రహము ఎలాంటివి. కానీ శని మాత్రం దేవుడు అంటాం. ఈ యొక్క శని తన మాతృభక్తి చాలా ఎక్కువ. ఛాయాదేవ తన తల్లి అయినటువంటి ఛాయాదేవ పట్ల. ఆ విధంగా ఎవరికైతే శని బ్రహ్మాండంగా ఉంటుందో, ఉచ్చ స్థితిగతుల్లో ఉంటాడు శని. మరి తులారాశి, వృషభ రాశి లాంటి స్థానాల్లో, మకరం, కుంభం లాంటి స్వక్షేత్రాలను ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క జీవికి అతను మాతృభక్తిని కలిగిస్తాడు. అంటే తల్లి వల్ల లాభాలను కలిగిస్తాడు. తల్లి వల్ల ఈ అబ్బాయి, ఈ జాతకుడు వృద్ధి చెందేలాగా తల్లి సలహాలను పట్టుకొని ఉంటాడు అనమాట. ఎవరైతే తల్లిని అవమానిస్తారో అటువంటి వాళ్ళని శని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా శిక్షిస్తాడు. తన సొంత తండ్రి అయినటువంటి సూర్య భగవానునే ఆయన నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. తన తల్లి ఛాయాదేవిని వదిలేశాడు. కాబట్టి ఇలా మరి శని జయంతి రోజున మనం ఏం చేయాలండి అని అంటే, ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సూర్యుడు రాకముందే
ఆ తర్వాత తలంటు స్నానం చేసి నల్లని వస్త్రాలను ధరిస్తాము. అలాగే చక్కగా ఇంట్లోనే అందరికీ కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే శని జయంతి లేదా శని అభిషేకం అని అనగానే గొల్లకు పరిగెత్తుతాను. ఇది మానేసేయండి ఫస్ట్. నవగ్రహ ఆరాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, శనీశ్వర ఆరాధన. అది నార్త్ ఇండియాని చూసి మనం నేర్చుకోవాలి. అందువల్ల శని యొక్క ప్రతిమని కానీ శని యొక్క ఫోటోని కానీ మన విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని మనము ఆ రోజున చక్కగా పూజా మందిరం దగ్గర కొన్ని బియ్యం వేసి దానిపైన చక్కగా తమలపాకు వేసి దానిపైన ఈ శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఈ యొక్క ఈ నూనె ఏంటది, ఈ యొక్క ఆవాల నూనె లేదా సీసమి అంటే నువ్వుల నూనెతో మనము ఈ యొక్క సీసమ్ సీడ్స్, నువ్వుల గింజల నుంచి తీసినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెని వెలిగించి దీపారాధన చేయాలి శనీశ్వరుడు. అలాగే నువ్వుల నూనెతో ఆ యొక్క విగ్రహానికి శనీశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ మనము ఈ యొక్క బీజమంత్రాలను కూడా ప్రాం అనేటటువంటిది శనీశ్వరుని యొక్క బీజము. మరి ఓం ప్రాం నమః అంటూ ఓం ప్రాం ప్రీం అట్లా చెప్పుకుంటూ శనీశ్వరాయ నమః అంటూ మనము శనీశ్వరుడికి అభిషేకం తైలాభిషేకం చేస్తాం. అలాగే ఈ రోజున వికలాంగులకి, పేదవారికి, సాధువులకి, తర్వాత ఈ యొక్క అనాథలకి కనుక దాన ధర్మాలు ఎవరైతే చేసుకుంటారో శని జయంతి రోజున ఆ రోజున విపరీతమైనటువంటి పుణ్య ఫలము ఈ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. మిగతా రోజుల్లో చేసేది వేరు, శని జయంతి రోజున చేసేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. అలాగే శని రాజ్యాధికారాన్ని ఇస్తుంది కాబట్టి శనికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మన శనీశ్వరుడు చక్కగా ఈ యొక్క రాజయోగాన్ని ఇవ్వని చెప్పి ప్రార్థిస్తాము శని జయంతి రోజున. అలాగే ఈ యొక్క శని అభిషేకాలతో పాటు మనకి వీలున్నంత వరకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అలాగే చిమ్మిలి బొండల్ని తయారు చేసి మనం నైవేద్యంగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు, లేదా బెల్లం ముక్కని నివేదనగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు. ఈ శని జయంతి రోజున ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని 108 సార్లు మనము జపించవచ్చు అన్నమాట. అలాగే నీలి పువ్వులన్నా, నీల శంఖం పువ్వులన్నా శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా మనకి నీలం రంగు పువ్వుల్ని తీసుకొచ్చి మనం స్వామి వారికి సమర్పించాలి. అదే విధంగా నీలము రంగు లేదా బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ ని మనం నేరేడు పళ్ళు ఇలాంటివి నీల రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి మనము శనీశ్వరుడికి నైవేద్యంగా మనం పెట్టాలి. ఈ రకంగా ఎవరైతే కష్టాలను మనకి ఎదుర్కొనేటటువంటి శక్తిని ఈ శనీశ్వరుడు ఇస్తాడు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ కష్టాలని ఎదుర్కొని సక్సెస్ అనేటటువంటి బాటలో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మామూలు ప్లానెట్స్, మామూలు గ్రహాలు ఇచ్చినట్టుగా మనకి సుఖాలు సునాయాసంగా కష్టం లేకుండా వచ్చింది అనుకోండి, దాని విలువ మనకి తెలియదు. కాబట్టి శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకు చాలా కష్టాలను కలిగిస్తాడు. సరే, ఈ యొక్క ఎల్నాటి సమయంలో యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత నిరంతరము ఎవరైతే నడుస్తారో, నిరంతరము ఎవరైతే కృషి హార్డ్ వర్క్ చేస్తారో, వాహనాలు ఇవన్నీ పడకుండా వీళ్ళతో సింపుల్ లైఫ్ ని ఎవరైతే లీడ్ చేస్తారో అటువంటి వాళ్ళంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం అన్నమాట. అందువల్ల ఎవరైతే క్రమశిక్షణ కలిగి ధర్మబద్ధతగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానాన్ని కలిగిస్తారు. ఎప్పుడైతే యోగము లేకపోయినా సరే, జాతకుడికి ధనయోగం లేదనుకోండి, అటువంటి వాడిని కూడా ధన యోగాన్ని శనీశ్వరుడు కనిపిస్తాడు. అలాగే 6వ ఇంట్లో శని కనుక ఉన్నట్లయితే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా రోగాలు అనేటటువంటివి చాలా మందికి అనేక రకమైనటువంటి రోగాలు వస్తాయి. సాధారణంగా డెర్మటాలజీలో మనకి చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క డెర్మటాలజికల్ డిసార్డర్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ విధంగా చర్మ వ్యాధులతో పాటు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్
హెచ్పివి వ్యాధులు కూడా మనకి ఈ యొక్క శని ప్రభావం వల్ల వస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధులన్నీ కూడా క్యాన్సర్ కి దారి తీస్తాయి. ఈ హెచ్పివి వైరస్ కూడా అందువల్ల వాటిలన్నిటిని కూడా ఈ యొక్క శనీశ్వరుడు నిరోధిస్తాడు. కాబట్టి ఒక్కొక్క రాశి వారిగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం చూద్దాం. ముందుగా ఇవన్నీ కూడా గోచారాల రీత్యా కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫామ్ లో మనం చెప్తున్నాము కాబట్టి దాని రీత్యా మనకి ఈ ఫలితాలు అనేటటువంటివి ఇలా ఉన్నాయి రాశి ఫలాలు అని మనం చదువుకుంటాం, వింటాం. అయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి అమెరికన్ టెక్నాలజీతో మేము ఈ యొక్క జాతకాలు చెప్తాం. అటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. ఒక్కొక్క రాశి వారికి కూడా ఈ శని జయంతి ముందు ఎలా ఉంటుంది, ఆ శని జయంతి తర్వాత ఈ యొక్క విశేషమైనటువంటి రెమెడీస్ చేసుకున్న తగ్గుతా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా శని జయంతి చాలా ప్రాముఖ్యమైనది. ఎందువల్లంటే అష్టమ శని నడుస్తుంది. ఈ యొక్క అష్టమ శని నడుస్తున్నటువంటి సమయంలో మనకి శని జయంతి అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి భగవంతుడు సాక్షాత్ ఆ శనిదేవుడే మనకి అవకాశం ఇచ్చాడు. అంటే ఈ రోజు అందరూ కూడా శనీశ్వర జపాలు చేసుకోవడము, తపాలు చేసుకోవడము పాటు అన్నదానాది కార్యక్రమాలు పేదవారికి, వికలాంగులకి, అనాథులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడం. కాబట్టి సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి అధికమైనటువంటి భక్తి ఏర్పడుతుంది, చాదస్తం ఏర్పడుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది, తీవ్రమైన పట్టుదలలో, అనవసరమైన పట్టుదలలో, అనవసరమైన కోపము, తీవ్ర కోపము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లందరినీ కూడా ఎవరికైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సామాన్లు దాచుకోవాలి, లేకపోతే పగలగొట్టేస్తారు. వీళ్ళంతా కోపం వస్తుంది. అలాగే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము, అనవసరంగా హైరానా పడిపోవడము. ఇప్పుడు సమస్య ఏమీ లేదు, వాళ్ళకి ఎలాగో సీట్లు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజెస్ లో వీటికి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వస్తాయా రావా అంటూ డబ్బులు ఎలాగో కడతారు, మీరు వస్తాయా రావా అనేటటువంటి హైరానా బాధల్లో పెడతాము. అలాగే ఈ సింహరాశి వాడికి అందరికీ కూడా హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వచ్చేస్తుందేమో అనేటటువంటి టెన్షన్ తో చాలా కంగారు పడ్డారు. అయితే నెగిటివ్ రావడంతో వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉండడం అనేటటువంటి జరిగింది. అలాగే ఈ రాశి వారి అందరూ కూడా నర్సరీలు, హార్టికల్చర్ ఇలాంటి మొక్కల్లో నర్సరీలు పెంచడంలో చాలా అధికమైనటువంటి లాభాలను వీళ్ళు తెస్తారు. అలాగే ఈ సింహరాశి వారి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇంకా రావు. కారు డ్రైవింగ్లు బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు అధికంగా కాబట్టి దంపతుల మధ్య కొన్ని కాపురాల్లో వాగ్వివాదాలు చేసుకొని పీకల మీద తెచ్చుకున్నటువంటి ఎవర్షన్, ఒకరి మీద ఒకరు ఎవర్షన్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు. రాజకీయ నాయకులకి ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నటువంటి సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా అదృష్టవంతులని చెప్పాలి. వీళ్ళు ఆటో డ్రైవర్లుగా ఉన్న వాళ్ళకి, కార్ డ్రైవర్లకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, తమిళనాడులో విజయ్ తన కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యేగా గెలవడం, వెస్ట్ బెంగాల్లో పని మనిషి గెలవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంతా కూడా సింహరాశికి చెందినటువంటి వాళ్ళు 11 కొడుతున్నారు. కాబట్టి పరిహారాలు ఏం చేయాలంటే మనకి ఈ శని జయంతి కాబట్టి రోజు చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని వేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మేళల్లో చేసుకోవడం మనకి ఉంటుంది. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ ఓం శనేశ్వరాయ నమః జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.